నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. ఈరోజు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం. మీ ఇంధనం అంటే మీ అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇంధనం లేకుండా ఏ పని నడవదు. ఇంధనం లేకుండా మన దైనందిక జీవితం ఏమీ నడవదు. పొద్దునే ఇంట్లో ఉన్నప్పుడు లైట్లు వెలగాలి, ఫ్యాన్లు వెలగాలి, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ రావాలి. కుకింగ్ చేయాలంటే గ్యాస్ కావాలి. బయటికి వెళ్ళాలంటే 2 వీలరో 3 వీలరో 4 వీలరో కావాలి. డీజిల్, పెట్రోల్ కావాలి. కాబట్టి మన ప్రతి కదలికలో కూడా ఇంధనము అత్యవసరం. ఇంధనం లేకుండా ఏం నడదు. అది మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతకాలం ఉంటుంది, మరి మన ఎందుకు ఈ ఇంధనం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నదే సమస్య. ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంధనాలు ఎక్కడి నుంచి వస్తుంది. సో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఇంటరాక్టివ్ వాతావరణం చేయలేము. మరి ఇంధనం మీ అందరూ తెలుసు, మరి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్లా ఉంటుంది. మరి అది బొగ్గు కావచ్చు, చమురు కావచ్చు, మరి ఎల్పిజి గ్యాస్ కావచ్చు, సిఎన్జి గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే మనకి భూ నిక్షిప్తాల నుంచి వస్తుంది. మరి ఎంతకాలం వస్తుంది అంటే అది చెప్పలేం. భవిష్యత్ తరాలకి ఇంధనం ఉండకపోవచ్చు, అందకపోవచ్చు. కాబట్టి అదొక సమస్య. మళ్ళీ ఇప్పుడు మనము ఇంధనం వాడి మన దైనందిన కార్యక్రమాలు మన యొక్క ఉపయోగించుకుంటున్నాం. మరి ఆ ఇంధనం రేపు మండించడం వల్ల మరి కార్బన్ ఉద్గారాలంటే వాతావరణ పొల్యూషన్ అవుతుంది. అదొక సమస్య. వాతావరణ పొల్యూషన్ అయితే ఏమవుతుంది, మనకు ఆరోగ్యం చెడిపోతుంది, అనేక రకాల జబ్బులు వస్తాయి. కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే ఇంధనం మానుకోవాలి. కుదురుతుందా చెప్పండి. ఇంధనం పొద్దున్న లేకుండా 2 వీలర్ వాడకుండా, ఫ్యాన్ వాడకుండా, టీవీ వాడకుండా, మరి మన సెల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలంటే వాడకుండా కుదురుతుందా? కుదరదంటే కుదరదు. మరి ఎట్లా? ఇంధనం వాడటం తప్పనిసరి కాబట్టి వాడవలసిందే. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంధనం వాడాల్సిందే, తప్పనిసరి. కాకపోతే ఇంధనం పొదుపు చేయాలి. వాడేదాన్నే అవసరం మేరకు వాడాలి అనేది కాన్సెప్ట్. అదే ఈరోజు మనం జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఇంధనం పొదుపు అనేది ఈరోజు ఒక్కరోజు చేసేది కాదు, ప్రతిరోజు చేయాలి. ప్రతి కదలికలో చేయాలి. ప్రతి ఒక్క పనిలో కూడా ఇంధనం పొదుపు చేయాలి. మరి ప్రతి పనిలో ఏ విధంగా మనము ఇంధనం పొదుపు చేయొచ్చు అని తీసుకుంటే మీ అందరూ తెలిసి సింపుల్. ఇప్పుడు లైట్లు అవసరం దగ్గర లైట్లు ఆఫ్ చేస్తే అయిపోయాయి. లైటింగ్ అనేది ఇంధనం, ఇది ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది, ఆగిపోతుంది. ఫ్యాన్లు అవసరం లేవు. ఫ్యాన్ ఇప్పుడు మన చల్లగా ఉంది. ఇప్పుడైతే ఇంట్లో ఏసీ కానీ ఫ్యాన్ కానీ కూడా వేసుకోవాల్సిన పని లేదు. శుభ్రంగా దుప్పటి కప్పుకొని పడుకుంటే అయిపోతుంది. చాలామంది ఏంటి ఫుల్ రగ్గులు కప్పుకొని మళ్ళీ ఫ్యాన్ వేసుకొని పడుకుంటారు. అవసరం లేదు కదా. ఫ్యాన్ బదులు మామూలు దుప్పటి పట్టుకుంటే అయిపోయి ఒకళ్ళు చల్లగా ఉండాలంటే. సింపుల్ టెక్నిక్స్. సరే, ఇది ఒక టెక్నిక్. అంటే అవసరం లేనప్పుడు వాడుకోకపోవడం అనేది ఒక టెక్నిక్. సరే, అవసరం ఉన్నప్పుడు తప్పదు కదా. అవసరం ఉన్నప్పుడు వాడుకునేటప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అదే ఫ్యాన్ లైట్లు తీసుకుంటే మనము స్టార్ రేటింగ్ ఉత్పత్తి వాడినట్టయితే, ఇది ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి స్టార్ రేటింగ్ పెట్టారు. అంటే 1 నుంచి 5 స్టార్లు ఉన్నాయి. 5 స్టార్ల రేటింగ్ అంటే ఒక ఫ్యాను, సపోజ్ మామూలు కన్వెన్షన్ ఫ్యాన్ మనం తీసుకుంటే 60 వాట్స్ ఉంటుంది. అదే బిఎల్డిసి 5 స్టార్ రేటింగ్ తీసుకుంటే 30 వాట్స్, 50% కన్జంప్షన్. అంటే మనం ఫ్యాన్ వేసుకుంటే బంద్ చేసుకోం, ఫ్యాన్ వాడుకుంటాం. ఎన్ని గంటల అవసరమైతే అన్ని వాడుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మంచి స్టార్ రేటింగ్ అంటే సామర్థ్యం, ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఫ్యాన్ వాడకం వల్ల మనం ఫ్యాన్ వేసుకోవడం మానుకోలే, కానీ దానివల్ల అయ్యే కన్జంప్షన్ తగ్గించగలిగాం. ఆ విధంగా ఇప్పుడు మీ అందరూ ఇక్కడ చూస్తున్నారు, మనం మెట్రో రైల్లో ఉన్నాం. మరి అందరం ఇండివిజువల్గా వెహికల్స్ మీద వచ్చే బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆశ్రయించినట్టయితే మరి ఇంత ప్రతి వెహికల్కి పెట్రోల్, డీజిల్ కాలుతుంది. అలా కాకుండా అందరం కలిసి ఒకే దాంట్లో వస్తే దాదాపు 50 to 70% ఇంధనం అనేది ఆదా అవుతుంది. మెట్రో రైలు ప్రతి ఉదాహరణ దీనికి మనకి. మరి బస్సులు వాడుకోవచ్చు. మీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా తల ఒక మోటార్ సైకిల్ కాకుండా మీరు బస్సులలో పోయినట్టయితే ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. మనం కాలేజీ పోవడం నడిచిపోవట్లేదు, బస్సులో పోతున్నాం, లేదంటే మెట్రో రైల్లో పోతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, మన సౌకర్యాన్ని తప్పించుకోవట్లేదు, కానీ వెహికల్స్ బదులుగా, ఇండివిజువల్ వెహికల్స్ బదులుగా మనము ప్రజా రవాణాన్ని లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆశ్రయిస్తున్నాం. సో ఈ విధంగా
అంటే ఒకటి ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు వాడటము, రెండవది వాడే దాంట్లోనే మరి అవసరం లేని దగ్గర ఆఫ్ చేయటం. మీ అందరికీ తెలుసు మరి ఎనర్జీ ఇంధనం అనేది చాలా ముఖ్యమైనది. మన ప్రపంచాన్ని నడపడమే కాదు, మన యొక్క ఇది స్థానం, మన యొక్క రేటింగ్ కూడా ఎనర్జీ వాడకం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఎనర్జీ అనేది ఎంతో మెలకువగా ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి దాంట్లోనూ కూడా మెలకువలు ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా ఎఫిషియన్సీ విధంగా వాడుకోవాలి. సో ఈ విధంగా మనం ఎట్లయితే ఎనర్జీని వృధా చేయకుండా వాడుకున్నట్లయితే దాదాపుగా అన్ని రంగాల్లో, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే మనము కుకింగ్లో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల్లో కూడా మనం ఆదా చేయగలిగితే దాదాపు 25% మనం ఇంధనం ఆదా చేయొచ్చు. 25% అంటే మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు మనకి చమురు అంటే పెట్రోలు డీజిల్ అనేది మన దగ్గర ఉత్పత్తి లేదు. ఆల్మోస్ట్ 85% మన విదేశాలపై ఆధారపడి ఉన్నాం. సంవత్సరానికి కొన్ని లక్షల కోట్లు విదేశీ మారక ద్రవ్యం చెల్లించి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే కొన్ని లక్షల కోట్లు కనుక మనం దాంట్లో ఒక 25%, 1 లక్ష కోట్లు ఆదా చేస్తామంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇంధనం అనేది చాలా ఇంపార్టెంట్, పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక విధంగా పొదుపు చేయటం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది, తర్వాత వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, అదేవిధంగా ఈ సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, తర్వాత భావితరాలకు కూడా మనం ఇంధన నిల్వలు కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇంధనం యొక్క ప్రాముఖ్యత విలువ మన పేమెంట్ కెపాసిటీని బట్టి కాకుండా లేదంటే మన అఫోర్డబుల్ కెపాసిటీ అంటే మనం డబ్బు వెచ్చించే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడాను అలా కాకుండా మన సొంతంగా ఏ మేరకు ఒక బాధ్యత అయినటువంటి పౌరుడుగా మనం చూడాలి. మనం చూడండి, హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా కార్లు వస్తాయి, ఒక్కొక్కరు ఒక కార్లో ఒక్కడే ఉంటాడు, 100 కార్లు రోడ్డు మీద వస్తూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. మన సాయంత్రం పాటు ఏ రోజు చూడండి హైటెక్ సిటీకి పోయి కార్లో ఒక్కడే ఉంటారు, కారు నడిపిస్తూ ఉంటారు. దానివల్ల అందరం కలిసి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టో లేకపోతే ఒక బస్సులో వస్తే ఎంత ఇంధనం ఆదా అవుతుంది చూడండి. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మీ అందరూ తెలుసు కదా, ఇప్పుడు ఎట్లా అంటే ఈ డీజిల్ పెట్రోలు 2 నెలలకు ఒకసారి రేట్లు మారుతున్నాయి. ఎందుకని అంటే మన దగ్గర లేదు, మన దగ్గర డీజిల్ లేదు. వాడు ఎంత రేటు పెడితే మనం అంత రేటు కొనుక్కోవాలా, వాడు పెంచితే పెంచినట్టు తగ్గితే తగ్గినట్టు. దీని గురించి పెద్ద వారే నడుస్తుంది. ఇప్పుడు మనం రష్యా దగ్గర చమురుకుంటున్నామని అమెరికా వాళ్ళ కోపం, ఎన్ని పెద్ద వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం విదేశాల మీద ఆధారపడి ఉన్నాం ఇంధనాన్ని గురించి. ఆ విదేశాల మీద అంటే ఒకటిపై ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మన సొంతంగా కాకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఎప్పటికీ ఎంతకాలం ఉంటుంది? మన సొంతంగా మన కాలం మీద నిలబడాలి. అంటే దీన్నే ఇంధన భద్రత అంటారు. దేశీయ ఇంధన భద్రత మనం సాధించాలి. అంటే దీంట్లో ముఖ్యమైనది ఇంధన పొదుపు. కాబట్టి మీరు అందరూ కూడా మన ఇంధన పొదుపు మీరు ఎక్కడ యూట్యూబ్ ఆన్లైన్ ఎక్కడ పెట్టినా 100 కొద్ది 1000 కొద్ది సూచనలు వస్తాయి. ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, ఏ రంగమైనా తీసుకోండి చాలా వస్తాయి. మీరు జస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఒక్కసారి ఫోకస్ చేసి మీరు పాటిస్తూ, మీరు ఏదో అంటారు కదా సినిమాలో, నేను ఒకళ్ళు చెప్తే మీరు 4 చెప్పండి, ఆ 4 ఇంకో 4 చెప్తారని. ఆ టైప్లో ఇప్పుడు మేము ఉన్నది 100 మంది ఉంటే మీరు 4 చెప్పారనుకుని 400 మంది అవుతారు, 400 మంది మళ్ళీ ఒక 1600 మంది అవుతారు. అంటే ఇట్ విల్ మల్టిప్లై. కాబట్టి నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఈ 100 కోట్ల ఇంధనం వృధా అవుతుంది కదా, నేను ఒక్కటి చేస్తే ఏమైతే అనుకోవద్దు. అది ఒక్క వ్యక్తితో స్టార్ట్ అవుతే మరి 1000 కోట్ల ప్రజలకు మనం చేరదీయచ్చు. కాబట్టి మీరు పాటిస్తూ మిగతా వాళ్ళకి చెప్పినట్లయితే మరి మనం ఇంధన భద్రత సాధించవచ్చు, తర్వాత విదేశీ మార్గ ద్రవ్యం తగ్గించుకోవచ్చు, అదేవిధంగా ముఖ్యంగా వాతావరణ కాలుష్యం తగ్గించుకోవచ్చు. మళ్ళీ భావి తరాలకు కూడా మనం ఇంధనం కొంత స్టాక్ ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యాజ్ ఎనర్జీ కన్జర్వేషన్ మ్యాన్గా మీ అందరికీ కూడా మరి నేను ఒక
రిక్వెస్ట్ ఏంటంటే మీ దైనందిన కార్యక్రమాల్లో సాధ్యమైనంతగా విధంగా ఇంధనాన్ని పొదుపు చేయండి. పొదుపుకి టిప్స్ వందల వేలు ఉన్నాయి. జస్ట్ మీ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి జస్ట్ గో విత్ టిప్స్. మరి ఇంకోటి ఏంటంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ సికిందర్ రెడ్డి గారు ఒక 6-7 సంవత్సరాల క్రితం నాకు స్టార్ట్అప్ చేసినప్పుడు పరిచయం చేసినప్పుడు తను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మీద. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ మీద అప్పుడు మనం ఈ యాప్ ఒకటి తీసుకొచ్చారు. ఈ యాప్ వల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీని మనము ఎప్పటికప్పుడు మన కన్జంప్షన్ మన సెల్లో చూసుకుంటూ ఏ విధంగా నియంత్రించవచ్చు అంటే ఇందాక మనకున్నట్టు వృధా తగ్గవచ్చు. ఎక్కడ లైట్ వెలుగుతుంది, ఎక్కడ ఫ్యాన్ వెలుగుతుంది, లేదంటే ఏ ఎక్విప్మెంట్ ఎక్కువ కన్జంప్షన్ నడుస్తుంది అది మనం గమనించినట్లయితే ఆ వృధాన్ని తగ్గించి పొదుపు చేయొచ్చు. కాబట్టి ఈ విషయంలో భారత్ స్మార్ట్ సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నము. తర్వాత తప్పనిసరిగా ఈ భారత్ స్మార్ట్ సర్వీస్ వాళ్ళని నిజంగా అభినందించాల్సిందే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక విధంగా ఏంటంటే మన పని చేస్తూనే సమాజ సేవ చేసే అవకాశం. అంటే ఇప్పుడు భారత్ స్మార్ట్స్ లక్షల మందికి మరి ఈ యొక్క యాప్ ద్వారా మరి ఈ ఏ విధంగా మనం ఇళ్లలో మేజర్గా మనకేంటంటే 30% ఇళ్లలోనే ఉంది కన్జంప్షన్. మరి 30% ఇళ్లలో కన్జంప్షన్ ఉన్న వాళ్ళు ఈ పాటిస్తే 30%లో 25% అంటే దాదాపుగా ఎన్ని వేల యూనిట్లు, లక్షల యూనిట్లు ఆదా అవుతుంది. మరి ఇది చాలా గొప్ప ప్రయత్నము. నేను ఈ విషయంలో భారత్ స్మార్ట్ సర్వీస్ వాళ్ళని, ముఖ్యంగా సికిందర్ రెడ్డి గారిని, మరి సికిందర్ రెడ్డి గారి ఇంతకుముందు మేము కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఎంత ప్రోత్సాహాన్ని ఆర్థిక చేయూతనియటమే కాకుండా మాతో కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఇంట్రెస్ట్గా చేశారు. ఆ ప్రయాణం ఇప్పటి వరకు ఇంకా సాగుతూ ఉంది. మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున సాగాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా, ప్రతి కన్జ్యూమర్ కూడా మీ యొక్క ఈ భారత్ స్మార్ట్ సర్వీస్ యొక్క ఇది చేరాలని కోరుకుంటూ మరి ఈ పొదుపు దినోత్సవం, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కోరిక ప్రకారం మన యొక్క జాతీయ లెవెల్లో మన యొక్క దేశం యొక్క ప్రగతిని ఆశించిన మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఇంధన పొదుపు చర్యలు పాటిస్తారని కోరుకుంటూ